అందరికీ నమస్కారం అండి. ఈరోజు నారాయణశెట్టి ఉమామహేశ్వరరావు గారు రచించిన తగిన శాస్తి అనే కథను గురించి విందామా? ఒక చిట్టడివిలో కాకి, కోతి, నక్క స్నేహంగా ఉండేవి. మూడు చెడ్డ గుణం కలిగినవే కావడంతో వాటి స్నేహం చాలా కాలం నిలబడింది. అవి దారిన వెళ్లే బాటసారులను రకరకాలుగా ఏడిపించేవి. బాటసారుల చేతి సంచిని లాక్కొని చెట్టెక్కేది కోతి. అందులో తినుబండారాలుంటే తీసుకుని తినేసి సంచిని విసిరేసేది. సంచి కోసం వచ్చిన బాటసారుల మీద రెట్టవేసేది కాకి. వన్యానుకరణ విద్య నేర్చుకున్న నక్క వచ్చిన బాటసారులను పులిలా గాండించి భయపెట్టేది. అలా చాలా కాలం జరిగింది. ఒకసారి అడవికి ప్రక్కనే ఉన్న ఊరి రైతు రామయ్య తన కూతురి పెళ్లి కోసం నగలు కొనడానికి ఆ దారిలో వెళుతుంటే అతన్ని చూసింది కోతి. వెనుకే వెళ్ళి అతడి చేతి సంచి లాక్కుని చెట్టెక్కింది. అందులో తినవలసిన పదార్థాలేవీ లేకపోవడంతో సంచిలో ఉన్న డబ్బు కాగితాలను చింపి కింద పడేసింది. కళ్ళ ముందే కూతురు పెళ్లి నగల కోసం దాచిన డబ్బుని కోతి చింపి పడేస్తుంటే కోపం ఆపుకోలేకపోయాడు రామయ్య. కోతిని బెదిరించి అయినా ఆపాలని కర్ర కోసం చుట్టూ చూశాడు. దగ్గరలో ఒక చెట్టు కింద కనపడిన కర్రని తీయబోతుంటే కొమ్మల్లో దాక్కున్న కాకి ఎగురుతూ వచ్చి అతడి నెత్తి మీద రెట్టవేసింది. అది చాలదన్నట్లు ఇంకో చెట్టు చాటుకెళ్ళి పులిలా గాండ్రించింది నక్క. పులికి చిక్కితే ప్రాణానికే ప్రమాదమని భయపడిన రామయ్య ఊళ్ళోకి పరిగెత్తాడు. చెట్టు దగ్గర జరిగిందంతా గ్రామస్తులకు చెప్పాడు. రామయ్యని గ్రామస్తులంతా ఓదార్చి అతడి కూతురు పెళ్లికి సాయం చేస్తామని చెప్పారు. వారిలో ఉన్న ఒక యువకుడు ముందుకు వచ్చి తనకి తెలిసిన గారడివాడు ఉన్నాడని అతడి సాయం తీసుకుని వాటికి తగిన శాస్తి చేద్దామని వారితో చెప్పాడు. రామయ్యని గారడివాడు దగ్గరకు యువకుడే తీసుకెళ్లాడు. అతడితో జరిగిందంతా చెప్పాడు రామయ్య. చిట్టడివిలో పులి ఉండదు. వన్యనుకరణ తెలిసిన మరొక జంతువేదో అలా చేసి ఉంటుంది. నాకు మంత్రవిద్యలు కూడా వచ్చు. అక్కడేం జరుగుతుందో రహస్యంగా కనిపెడతాను. తరువాత వాటికి తగిన శాస్తి చేస్తాను అని మాట ఇచ్చాడు. వారితో చెప్పినట్టే చెట్టు దగ్గర జరుగుతున్నదంతా రహస్యంగా గమనించాడు గారడివాడు. అతడికి మొత్తం బోధపడింది. దాంతో ఒకరోజు కాకి, కోతి, నక్కలు ఉండే చెట్టు దగ్గరకు వెళ్ళాడు. చేతి సంచితో తమ వైపు వచ్చిన గారడివాడిని ముందుగా చూసింది కోతి. అతడి చేతి సంచిని అందుకోవాలని గబుక్కున చెట్టు మీద నుండి దుమికి సంచి మీద చెయ్యి వేసింది. అంతే, దాని చెయ్యి సంచికి అతుక్కుంది. కోతికి జరిగింది చూసిన కాకి గారడివాడి మీద రెట్ట వెయ్యాలని ఎగిరింది. కానీ దాని రెక్కలు కదపలేకపోయింది. దబ్బున నేల మీద పడింది. తన మిత్రులు కాకి, కోతికి జరిగిందంతా వేరే చెట్టుచాటు నుండి చూసింది నక్క. వెంటనే పులిలా గాండ్రించాలనుకుని నోరు తెరిచింది. కానీ దాని గొంతు పెగల్లేదు. అప్పుడు గాని తమ దగ్గరికి వచ్చిన వాడు మామూలు వాడు కాడని, అతడికి ఏవో మంత్రశక్తులున్నాయని అర్థమవ్వలేదు. దాంతో వాటికి బుద్ధి వచ్చింది. తమ వల్ల తప్పైపోయిందని క్షమించమని అడిగాయి. వాటిని చూసి నవ్వాడు గారడివాడు. ఈ రోజు నుంచి మీ మూడు నాతోనే ఉండాలి. నా బరువులన్నీ మొయ్యాలి. నక్క, నేను చెప్పినట్టల్లా ప్రజల ముందు ఆటలాడి వినోదం పంచుతూ డబ్బు సంపాదించాలి. కోతి, చనిపోయిన వాళ్ళకి ఎవరు ఎక్కడ పిండాలు పెట్టినా అవి తిని బతకాలి. కాకి, అక్కడేమైనా నాణ్యాలు దొరికితే తెచ్చివ్వాలి. నేను చెప్పినట్టు చెయ్యకపోతే నా మంత్రవిద్యల సంగతి తెలుసు కదా, మిమ్మల్ని బంధించి చిత్రహింసలు పెడతాను అని వాటికి గట్టిగా బుద్ధి చెప్పాడు. చేసేది లేక అలాగేనంటూ తలూపాయి మూడున్నో. ఆ రోజు నుండి పాఠశాలలకు వాటి బెడద తీరిపోయింది. గారడీవాడికి ధన్యవాదాలు చెప్పారు గ్రామస్తులు. మొత్తానికి రామయ్య వల్లనే మూడింటి ఆట కట్టిందని అతడిని మెచ్చుకున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.